నమస్తే. వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజు వ్లాగ్ ఏంటంటే స్టార్ట్ చేస్తున్నాను తుడవడంలోని. ఎందుకంటే ఈరోజు ఆంటీ రాలేదు క్లీనింగ్‌కి. సో, అందుకనేసి మమ్మీకి కొంచెం హెల్ప్ చేద్దామని అలాగా ఇల్లంతా తుడిచేస్తున్నాను. ఆ తర్వాత మాపింగ్ అవన్నీ మమ్మీ చేసేసుకుంటారు. సో, ఆంటీ అలానే అంటే చెప్పరనమాట ముందుగా. ఆల్ ఆఫ్ సడన్ ఫోన్ చేసి ఇంక రావట్లేదు అని. ఇంతవరకు మేము వెయిట్ అయితే చేసాము. అంటే మనకి ఇప్పుడు తెలుస్తే ఏంటంటే మనదొక రొటీన్ ఉంటుంది కదా, టైం టేబుల్ ఉంటుంది కదా. సో అది మనం సెట్ చేసుకుంటాం అనమాట. ముందుగా ఫోన్ చేసేస్తే నేను రావట్లేదు ఈరోజు అనేసి. సడన్గా చెప్తే మనకి వేరే పనులు కూడా ఉంటాయి కదా, అంతా ఇటు అటు అయిపోద్ది. సో ఈరోజు అలాగే జరిగింది. వెయిట్ నేనేదో ఇంట్లో పనులు చేసేస్తాను అనుకోకండి. మా మమ్మీ చేసుకుంటారు అన్నీ, కుకింగ్, క్లీనింగ్ అన్నీ ఏ టు జెడ్. నేను మాత్రం జస్ట్ కొంచెం హెల్ప్ చేస్తుంటాను. బయటవి ఏదైనా ఉంటే తీసుకొస్తాను అనమాట, షాపింగ్ అవన్నీ. సో ఇంపార్టెంట్ పని అంతా మమ్మీ చేసుకుంటారు. అలా ఏదో కొంచెం హెల్ప్ చేస్తుంటాను అప్పుడప్పుడు. సో కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది, అన్నీ క్లీన్ వాష్ చేస్తాను అనమాట. గ్యాస్ కూడా క్లీన్ అయిపోయింది. సో ఐ హ్యావ్ సమ్ పెండింగ్ వర్క్ టు డూ అనమాట. కొన్ని నోట్స్ రాసుకోవాలి. అది రాసుకున్న తర్వాత ఇంకా మనం షాపింగ్కి అయితే వెళ్తాము. ఎందుకంటే సంక్రాంతి వస్తుంది, ఇంపార్టెంట్ ఫెస్టివల్ అందరికీ. సో మనం ఈరోజు షాపింగ్కి అయితే వెళ్దాము. బయటకు వస్తే మాత్రం నాది గెటప్ ఇదే అనమాట. నేను ఎప్పుడు క్యాప్ పెట్టుకుంటాను. ఆ తర్వాత మనకి ఏంటంటే మాస్క్ ఈజ్ ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే కరోనా తర్వాత అలవాటు అయిపోయింది. ఆ తర్వాత డస్ట్ కూడా ఎంత ఉంటుంది. సో అందుకనే మాస్క్ కూడా నేను యూస్ చేస్తాను. అలాగే సన్ గ్లాసెస్ ఎండకి దూరంగా ఉండడానికి. సో ఈరోజు మనము షాపింగ్ చేయడానికి సౌత్ ఇండియా వచ్చాము. చాలామందికి తెలుసు కూకట్పల్లిలో చాలా ఫేమస్ సౌత్ ఇండియా. సో ఇక్కడ ఆఫర్స్ కూడా ఉంటాయి. అలాగే సంక్రాంతి కదా, ఇంకా మంచి మంచి శారీస్, డ్రెస్సెస్, డ్రెస్ మెటీరియల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. సో అందుకనేసి ఈరోజు ఇక్కడికి వచ్చాము షాపింగ్ చేద్దాం అనేసి. శారీస్ ఎన్నో ఉన్నాయి, ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు. అంత మంచి మంచి కలర్ఫుల్ శారీస్ ఉన్నాయి. చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా ఉంటుంటాయి, కాస్ట్లీ కూడా ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ అస్, మనం ఏది తీసుకుంటాం, ఏది సెలెక్ట్ చేస్తాం అనేది. సో గ్రౌండ్ ఫ్లోర్ అంతా శారీ సెక్షన్ అనమాట. ఆ తర్వాత పైన ఫస్ట్ ఫ్లోర్, అలాగే సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా ఉన్నాయి, డివైడ్ అయిపోయి ఉన్నాయి అనమాట. కిడ్స్ సెక్షన్, గర్ల్స్ సెక్షన్, ఆ తర్వాత జెంట్స్ బాయ్స్ సెక్షన్ అలాగుంది. ఆ తర్వాత కిడ్స్ వేర్ కూడా అలాగ వేరేగా ఉందన్నమాట. సో మన షాపింగ్ కింద అయితే అయిపోయింది. జస్ట్ 2 శారీస్ తీసుకున్నాము మమ్మీ గురించి. ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నాము. ఒకసారి చూద్దాము గర్ల్స్ సెక్షన్లో కూడా ఏమున్నాయా అనేసి. సో ఇది పైన అనమాట. పైన ఇక్కడ మనకి వెస్ట్రన్ వేర్ కూడా ఉంటాయి, వెస్ట్రన్ అవుట్ఫిట్స్ అన్నీ. ఆ తర్వాత విత్ దట్ మనకి లాంగ్ గౌన్స్ ఉంటాయి కదా, పార్టీ వేర్, అవి కూడా ఉంటాయి అవైలబుల్ ఇక్కడ. ఆ తర్వాత ట్రెడిషనల్ టైప్స్ గౌన్స్ కూడా ఉన్నాయి, లంగా ఓణీలు అవన్నీ కూడా ఈ పైన అవైలబుల్ ఉంటాయి. సో ఈ పార్టీ వేర్ రెడ్ కలర్ డ్రెస్ చూడండి ఎంత బాగుందో. సో కాకపోతే ఏంటంటే అన్నీ పెద్ద పెద్ద సైజ్ అనమాట. నా సైజ్ అయితే ఏది లేదు, ఎందుకంటే నార్మల్లీ నేనైతే స్మాల్ సైజ్ వేసుకుంటుంటాను, నాకు సరిపోద్ది. కానీ ఇవన్నీ ఏంటంటే లార్జ్, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ అలా ఉందన్నమాట, పెద్ద పెద్ద సైజులు. హైట్ కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళకైతే ఈ ఫ్రాక్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇక్కడ కూడా అన్ని ట్రెడిషనల్ టైప్స్ సల్వార్ సూట్ ఉన్నాయి. సో అది అంటే నచ్చుతున్నాయి, అలా ఏం లేదు, ఏం బాగాలేదు అని ఉన్నాయి. కాకపోతే ఏంటంటే సైజు నేను ట్రై చేశాను, చాలా లూజ్ అయితే ఉంది. అంత లూజ్ అయితే మరి తీసుకొని వేస్టే కదా. సో ఇక్కడ ఏంటంటే ట్రెడిషనల్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, సో రెడీమేడ్ ఫ్రాక్స్. సో ఇక్కడ అవన్నీ ఉన్నాయి. సేమ్ ఇది కూడా సేమ్ అదే ప్రాబ్లం అనమాట. లార్జ్, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, ఇంకా స్మాల్, మీడియం అస్సలు ఏమీ లేవు. ఎందుకు ఇక్కడ పెద్ద పెద్ద సైజులే ఉంటుంటాయి. సో అందుకనేసి ఇక్కడికి వచ్చినా నాకు ఏది దొరకదు, చాలా కష్టం మీద ఏదో ఒక డ్రెస్ అలా దొరికేస్తుంటుంది. ఇక్కడ పైన ఇంకొక సెక్షన్ ఉంది, అక్కడ ఏంటంటే ఇవన్నీ ఘాగ్రాస్. ఇవన్నీ కొంచెం అంటే హెవీగా ఉన్నాయి. షాదీ, మ్యారేజెస్ అవన్నీ ఉంటాయి కదా, ఆ టైంకి ఇది సూట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడైతే అంత అవసరం లేదు. సో కానీ మాత్రం కలర్ఫుల్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి.
సో ఇవన్నీ ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్. ఇది కూడా తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కాకపోతే డ్రెస్ మెటీరియల్ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నది చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఏ టైలర్కి ఇచ్చినా కూడా చాలా అంటే పాడు చేసేస్తుంటారు డ్రెస్సులన్నీ. సో అందుకనేసి ఇంకా నేను స్టాప్ చేసి రెడీమేడ్ తీసుకుందామని డిసైడ్ అయ్యాను. సో అందుకనేసి అప్పటి నుండి ఇంక స్టిచ్చింగ్లు అవన్నీ దూరం ఉంటాం అనమాట. సో ఈ ఫ్రాక్ చూసారు ఎంత బాగుందో, వైట్ విత్ బ్లూ కాంబినేషన్లోని కాటన్ ఫ్రాక్ అనమాట. ఇవి కూడా లార్జ్ ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ అన్నీ అలానే ఉన్నాయి. ఈ సూట్ సల్వార్ కూడా బాగున్నాయి. సెట్ అనమాట. చున్నీ విత్ ప్యాంట్ అండ్ పైన కుర్తా వస్తుంది కదా, సో అది కూడా అవన్నీ ఉన్నాయి. సో అన్నీ లార్జ్. సో అందుకనేసి ఇంక జస్ట్ చూసేసి వచ్చేసాము. నాకైతే ఏం దొరకలేదు ఇక్కడైతే. మళ్ళీ కిందకే వచ్చేసాము. కింద ఇవన్నీ కస్టమైజ్డ్ ఉంటాయి కదా, తర్వాత ఫోటో ఫ్రేమ్స్, గ్లాస్ పైన ఇలా ఉంటాయి కదా కస్టమైజ్డ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ చేస్తారు. ఆ తర్వాత షాపింగ్ అయితే అయిపోయింది. 2 శారీస్ తీసుకున్నాము అంతే, ఇంకేం దొరకలేదు నాకైతే. ఆన్లైన్లో చూసుకోవాలి, షాపింగ్ చేసుకోవాలి ఆన్లైన్లోనే. సో కింద సిల్వర్ షాప్ ఉంటుంది కదా, లోపలే ఉందన్నమాట. అక్కడికి వచ్చాము. ఒకటి తీసుకున్నాము, దియా అంటారు కదా, దీపాలు అది తీసుకున్నాము. అదేంటంటే మేము యూస్ చేస్తున్నాం కానీ కరెక్ట్గా లేదు. సో అందుకని అది ఎక్స్చేంజ్ చేసేసి ఇంకోటి తీసుకుందామని, అది కూడా ఇక్కడ అయిపోయింది ఆ వర్క్ కూడా. సో షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బయటికి అయితే వెళ్తున్నాము. లంచ్ ఈరోజు ప్యాక్ చేసుకోవడానికి మేమైతే పిస్తా హౌస్కి వచ్చాము. వెరీ ఫేమస్ ఇన్ హైదరాబాద్. పిస్తా హౌస్లో బిర్యానీ చాలా బాగుంటుంది. సో అందుకని ఇంట్లో ఏం చేయదు మమ్మీ అనేసి, ఇంకా మేము వెళ్తున్నాం కదా తీసుకొచ్చేస్తాంలే అనేసి నేను డాడీ అయితే వచ్చేసాము ఇక్కడికి. ఆర్డర్ అయితే ఇచ్చేసాము. మన నంబర్ వస్తుంది కదా, సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి. చూసారా చాలామంది ఉన్నారు. చాలా బాగుంటుంది ఇక్కడ బిర్యానీ, అందుకనేసి ఇక్కడ ప్యాక్ చేయించుకుందామని వచ్చాము. సో బయటకు వచ్చి చూసారా ఈ అబ్బాయిలు అందరూ జొమాటో అబ్బాయిలు. మనం చక్కగా ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేసేసి వెయిట్ చేస్తుంటాము ఫుడ్ ఎప్పుడు వస్తుందా అని. పాపం వాళ్ళు ఇక్కడికి వచ్చేసి టోకెన్స్ తీసుకొని ఒకరి మీద ఒకరు పడిపోయి టోకెన్ తీసుకొని మనకైతే టైం మీద అందిస్తారు. సో హ్యాట్స్ ఆఫ్ అనమాట వాళ్ళందరికీ. పిస్తా హౌస్ నుండి మేమైతే ఫ్యామిలీ ప్యాక్ ఉంటుంది కదా, సో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము. సో దాంట్లో ఏంటంటే మనకి చికెన్ బిర్యానీ ప్లస్ మటన్ బిర్యానీ అంటే ఆప్షన్స్ ఉంటాయి కదా. సో మేమైతే మటన్ బిర్యానీ ప్లస్ చికెన్ బిర్యానీ 2 తీసుకున్నాము. ఎందుకంటే నాకు చికెన్ నచ్చదు. సో అందుకని నాకు మటన్ ఈజ్ మై ఫేవరెట్ అనమాట. ఆ తర్వాత దీంతో ఒక స్వీట్ ఇస్తారు. ఇది డబుల్ కా మీఠా అంటారు. చాలా స్వీట్ ఉంటుంది. బ్రెడ్తో చేస్తారు, మీరు వినే ఉంటారు. సో దాంతోపాటు ఇది చికెన్ కర్రీ అనుకుంటాను, గ్రేవీ ఎక్కువ ఉంది. సో దాంతోపాటు ఏంటంటే కుల్చా అంటారు కదా, సో అది ఒక 3 కుల్చాస్ అలా ఇచ్చారు, 2 or 3. సో దాంతోపాటు ఇంకా ఇవి ఉంటాయి కదా ఆనియన్స్ అవన్నీ కట్ చేసేస్తారు. సో ఇదంతా కామనే. సో ఇది ప్యాకెట్స్లో ఉంది కదా గ్రేవీ లాగా, సలాన్ అంటారు కదా, సో ఐ థింక్ అదే. ఆ తర్వాత ఇక్కడ డాడీ ఏంటంటే ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నారు. ఎందుకంటే బిర్యానీ ప్యాక్ చేస్తారు కానీ ఇలా వైట్ రైస్ వేరేగా, గ్రేవీ అలా వేరేగా ఉంటుంది. సో అవన్నీ మిక్స్ చేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట స్పూన్తోని. సో అందుకని ఇలా ప్లేట్లో వేసేసారు. ఇక్కడ కుల్చా చూస్తున్నారు కదా, 2 ఇచ్చారు. ఆ తర్వాత ఇది చికెన్ కర్రీ అనమాట. సో ఇదంతా ఫ్యామిలీ ప్యాక్ ఆప్షన్ తీసుకున్నాము. సో మటన్ బిర్యానీ నాకు చాలా ఇష్టము, అందుకనేసి నేనైతే మటనే ప్రిఫర్ చేస్తుంటాను. సో ప్లేట్స్లో అన్నీ కలిపేసి వేసాము. చాలా యమ్మీగా ఉంది, చాలా ఆకలి కూడా వేస్తుంది. సో ఫాస్ట్గా మన చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ మనమైతే ఎంజాయ్ చేద్దాము. సో ఇలా కలిపేసి ఏంటంటే గ్రేవీ అంతా కలుస్తుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. లేకపోతే వైట్ రైస్ హాఫ్, గ్రేవీ వేరేగా ఉండిపోయి కారం పొట్ట ఉంటుంది అనమాట, తినలేము. సో అందుకనేసి కలిపేసి ఏంటంటే మిక్స్గా బాగుంటుంది. సో చలో ఫటాఫట్ తినేద్దాము.
ఈ ఫ్లవర్స్ చూసారా, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఎంత బాగుందో. ఇది మాది పైన అనమాట, టెర్రస్ పైన. సో ఒక్కొక్కసారి అలా వస్తుంటాను అనమాట ఈవినింగ్ టెర్రస్ మీదకి, లేకపోతే మోస్ట్లీ మేము బాల్కనీలో కూర్చొని టైంపాస్ అయిపోతుంటుంది చాయ్ తాగేసి. ఈరోజు ఒకసారి మీకు ఈ వ్యూ చూపిద్దాం అనేసి నేనైతే పైకి వచ్చాను. టెర్రస్ పైన నుండి ఎంత బాగుంది కదా వ్యూ. ఇంకా ఈవినింగ్ టైం ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది, అందుకనేసి ఇంకా చాలా మంచి గాలి కూడా వేస్తుంది. ఏ రోజైనా బిర్యానీ కానీ ఏదైనా పులావ్, చికెన్ అంటే నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ హెవీగా తినేస్తే మాత్రం ఆ రోజు ఏదోలా ఉంటుంది. సో అలా కొంచెం వాక్ చేసినా, లేకపోతే అలాగా కొంచెం బయటకు వచ్చి స్ట్రాల్ చేసినా బాగుంటుంది. సో అందుకనేసి ఇంకా పైకి వెళ్దాము. ఇంట్లో కూర్చుంటే, బాల్కనీలో కూర్చుంటే అంత వాకింగ్ ఏమి ఉండదు కదా. సో కొంచెం అలా వాక్ చేద్దామని నేను వచ్చాను పైకి. సో వాకింగ్ అన్నీ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఏంటంటే స్నాక్స్ తీసుకోవడానికి వచ్చాను. స్నాక్స్ ఏంటంటే ఇక్కడ సమోసాసు ఈ షాప్లో చాలా బాగా చేస్తారనమాట. పెద్ద సమోసా ఉంటుంది, చిన్న సైజు సమోసాస్ కూడా ఉంటాయి. అలాగే పానీపూరి, అలాగే ఇక్కడ జిలేబీ బాగుంటుంది అనమాట. యాక్చువల్లీ ఈ షాప్ మాకు ఇంటి నుండి కొంచెం దూరంలోనే ఉంటుంది. అంటే కింద చాలా షాప్స్ ఉన్నాయి దగ్గరలోనే, కాకపోతే వీళ్ళు చాలా బాగా చేస్తారు. సో అందుకనేసి అలా సమోసాస్ తీసుకోవడానికి వచ్చాము ఈవినింగ్ స్నాక్స్లోని. ఆ తర్వాత ఇక్కడ ఒక బేకరీ కూడా ఉంది. సో ఇక్కడ ఒక పిజ్జా తీసుకోవడానికి వచ్చామన్నమాట. నా గురించి కాదు, బ్రదర్ గురించి. నాకు పిజ్జా ఈరోజు తినాలని లేదు, నార్మల్లీ నాకు ఇష్టమే, కానీ ఇక్కడ బేకరీలో కూడా పిజ్జా బాగా చేస్తారు. నిజం చెప్పాలనంటే ఇదే మా డిన్నర్ అనుకోండి, ఎందుకంటే ఇంత హెవీగా ఉంది బిర్యానీ తినేసి. సో అందుకనేసి ఇదని లైట్గా తిందామనేసి డిసైడ్ అయ్యాము. సో అందుకని జస్ట్ 2 సమోసాసే మమ్మీ గురించి తీసుకొచ్చాను. ఆ 2 తినగానే కూడా హెవీగా ఉంటుంది. అలాగే ఒక పిజ్జా, బేకరీలోని పిజ్జా బాగా చేస్తారు, కొంచెం ఎక్కువ చీజ్ వేసి చేస్తారనమాట. అలాగే సో దిస్ ఇస్ ద జలేబీ అనమాట. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, అండ్ వీళ్ళ దగ్గర స్పెషల్లీ బాగుంటుంది. సో అందుకని ఎప్పుడైనా ఆ షాప్కి వెళ్తే మాత్రం జలేబీ తప్పకుండా తీసుకొస్తాను. అయితే నా గురించి నేనేం తెచ్చాను అనంటే పానీపూరి తెచ్చుకున్నాను. ఎందుకంటే ఇంకా నాకు ఈరోజు సమోసా, పిజ్జా ఏం తినాలని లేదు, ఏదో కొంచెం స్పైసీగా తినాలని ఉంది, అందుకనే పానీపూరి తీసుకొచ్చాను. సో ఈరోజు నా రొటీన్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మీతో షేర్ చేశాను. మీకు నచ్చింది అనుకుంటాను. సో మళ్ళీ వేరే వీడియోలో మళ్ళీ కలుస్తాను. సో అప్పుడు అనుకుంటాను. టాటా, బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.